విద్యుత్ సౌదా జప్తు 20 ఏళ్ల నాటి పాత కేసులో కోర్టు ఉత్తర్వు 2.5 కోట్లు చెల్లించేందుకు రియాక్షన్ 3000 చదరపు గజాల భూమి సేల్ కోసం ఏర్పాట్లు జూన్ 5న కోర్టుకు హాజరు కావాలని నోటీసులు అప్పటిదాకా బదలాయింపు నిషేధాజ్ఞలు చీఫ్ ఇంజనీర్ రూరల్ ఎలక్ట్రిషియన్ పేరుతో నోటీస్ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నారు ఇప్పటిదాకా కేసు ఎందుకు కోట్ల ఇది లేదు. అవును, అసలు విద్యుత్ సౌదా చెప్తుంది ఒకసారి నాకు పూర్తి ఒకసారి ఓపెన్ చేయాలి. మామూలు ఇంట్రెస్ట్ న్యూస్ కాదు. ఇప్పుడు మనం ఏమన్నా మాట్లాడితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఏంటంటే పాపం పేటిఎం బ్యాచ్ చూస్తే ఏమనాలో ఏం చేయాలో అర్థమవుతలేదు కానీ చూసిన తర్వాత అలా బతుకులేందో. ఎస్, హైదరాబాద్ నడిబొడ్డున ఈరోజు ఖైరతాబాద్ లో ఉన్నటువంటి విద్యుత్ సౌద భవనాన్ని అటాచ్మెంట్ చేస్తూ ప్రిన్సిపల్ స్పెషల్ కోర్టు ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ కమర్షియల్ డిస్ప్యూట్స్ ఉత్తర్వు జారీ చేసింది. తదుపరి కోర్టు విచారణ జూన్ 5న జరగనుందన్న. అప్పటి వరకు విద్యుత్ సౌదలోని 3000 చదరపు గజాల స్థలాన్ని విక్రయించడం లేదా గిఫ్ట్ చేయడం లేదా బదలాయించడం లాంటివి చేయొద్దని జడ్జ్ తాజా ఉత్తర్వులో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఒక కోర్టు కేసు దాని సంబంధించిన నెంబర్ ఏదైతుందో పిటిషనర్ కు బకాయిలు చెల్లించాలంటూ డిగ్రీ జారీ చేసిన విద్యుత్ సౌదలో చీఫ్ ఇంజనీర్ విఫలమయ్యారని తాజా నోటీసులో జడ్జి పేర్కొన్నారు. చెల్లించకుంటే వేలం కోర్టు నోటీసులు జారీ చేయడంతో పిటిషనర్ కు చెల్లించాల్సిన 2.56 కోట్ల బకాయిలను చెల్లించిన పక్షంలో ఆ స్థలాన్ని వేలం వేసేలా కోర్టు నిర్ణయం తీసుకునేలా తాజా నోటీసులో సంకేతాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే విద్యుత్ సౌద భూమికి 4 దిక్కులా ఉండే సరిహద్దు వివరాలు కూడా నోటీసులో వివరించింది. అప్పటిదాకా ఆంక్షలు విజయ్ ఎలక్ట్రికల్స్ వర్సెస్ సిఈ ఏపీ ట్రాన్స్కో అండ్ 2 అదర్స్ కేసులు పలుమార్లు విచారించిన తర్వాత ప్రిన్సిపల్ స్పెషల్ కోర్టు జడ్జిపై నోటీసులు జారీ చేశారు. విద్యుత్ సౌదలోని 3000 చదరపు గజాల మేర భాగాన్ని అటాచ్ చేసిన వల్ల పిటిషనర్ 2.5 కోట్లు చెల్లించేంత వరకు ఈ స్థలాన్ని విక్రయించడం లేదా బదలాయించడంపై ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. ఈ భూమిని వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బును పిటిషనర్ కు చెల్లించేందుకు వీలుగా నోటీసులో పేర్కొన్న విధంగా జూన్ 5న కోర్టుకు హాజరు కావాలని సిఆర్ఈకి మంగళవారం జారీ చేసిన నోటీసులో స్పెషల్ కోర్టు జడ్జి పేర్కొన్నారు. ఆ నోటీసులు ఇవ్వడానికి కోర్టు తరపు ప్రతినిధులు విద్యుత్ సౌద ఆఫీసుకు చేరుకున్నారు. 20 ఏళ్ల లీగల్ బ్యాట్లట. విజయ్ ఎలక్ట్రికల్ సంస్థ 2005లో తొలుత కోర్టు పెట్టకింది బకాయిలు చెల్లించేందుకు ప్రాపర్టీని అటాచ్ చేయాల్సిందిగా కోరింది. ఇదంతా వారిద్దరి మధ్య జరిగినటువంటి ఒక ట్రాన్సాక్షన్. సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిగిన అనంతరం పిటిషనర్ కు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వాటిని అమలు చేయకపోవడంతో 2011లో విజయ్ ఎలక్ట్రికల్స్ తరఫున మరో పిటిషన్ దాఖలైంది. 10 సార్లు విచారణ వాయిదా వేయగా చివరకు పిటిషన్ తరఫున విద్యాసాగర్ అనే అడ్వకేట్ వకాల్తా తీసుకొని గత ఏడాది డిసెంబర్ 18న విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ నల్గొండ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణను జూలై 30న జరిగేలా కోర్టు పేర్కొన్న ప్రత్యేక రిక్వెస్ట్ లో ఏప్రిల్ 16కు ఆ తర్వాత జూన్ 5కు వాయిదా పడింది. ఆ పోస్టే లేదంటూ నోటీస్ స్వీకరణకు నిరాకరణ. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సిఆర్ఈ అనే పోస్ట్ ట్రాన్స్కో సంస్థలు ఉండేదని కానీ ఇప్పుడు ఆ పోస్టే లేదంటూ లా డిపార్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొంటూ నోటీస్ తీసుకోవడానికి నిరాకరించారు. కొద్దిసేపు కోర్టు ప్రతినిధులు లా ఆఫీసర్ మధ్య వాదనలు జరిగాయి. సంస్థ హెడ్ గా సిఎండికి ఇవ్వడానికి ప్రయత్నించిన నోటీస్ ఆయన పేరు మీద లేనప్పుడు ఆయన ఇలా తీసుకుంటారని వాదించారు. చివరకు ఈ నోటీసులు విద్యుత్ సౌద ప్రధాన భవనం తలుపులకు అంటించిన కోర్టు సిబ్బంది ఆ ఫోటోను తీసుకొని కోర్టుకు సమాచారం ఇస్తున్నట్లు సూచన తెలిపారు. సో మామూలు విషయం కాదు. ఈ రాష్ట్రంలో విద్యుత్ సౌద అనేది చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ వాస్తవంగా. సో అందులో ట్రాన్స్కో ఉంటది, అందులో జెన్కో హెడ్ ఆఫీస్ ఉంటది, ట్రాన్స్కో హెడ్ ఆఫీస్ ఉంటది, అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన హెడ్ ఆఫీస్ కూడా మాక్సిమం అక్కడే ఉంటాయి వాస్తవంగా. సో ఈ రాష్ట్ర సంబంధించినటువంటి ఆపరేషన్ విద్యుత్ సంబంధించిన ప్రతి ఆపరేషన్ కూడా అక్కడి నుంచే మానిటర్ అవుతూ ఉంటది. అది ఈరోజు విజయ్ ఎలక్ట్రికల్స్ కు వాళ్ళకు మధ్యలో కొన్ని ట్రాన్సాక్షన్ జరగాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. అంటే కొన్ని డబ్బులు ఇచ్చేది 2.5 కోట్ల డబ్బులు ఇచ్చే దాంట్లో ఈరోజు కోర్టుకు వెళ్తే డైరెక్ట్ ఈ బిల్డింగ్ ని అటాచ్ చేసి వేల వేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. నాకు తెలిసి ఇది ఎవరో ఒకరు తక్కువ దొరుకుతుంది అని చెప్పి ఎవరో ఒకరు కొంటారు వాస్తవంగా. ఆశ్చర్యం వాస్తవంగా. విద్యుత్ సౌదా జప్తు 20 ఏళ్ల నాటి పాత కేసులో కోర్టు ఉత్తర్వు 2.5 కోట్లు చెల్లించేందుకు రియాక్షన్ 3000 చదరపు గజాల భూమి సేల్ కోసం ఏర్పాట్లు జూన్ 5న కోర్టుకు హాజరు కావాలని నోటీసులు అప్పటిదాకా బదలాయింపు నిషేధాజ్ఞలు చీఫ్ ఇంజనీర్ రూరల్ ఎలక్ట్రిషియన్ పేరుతో నోటీస్ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నారు ఇప్పటిదాకా కేసు ఎందుకు కోట్ల ఇది లేదు. అవును, అసలు విద్యుత్ సౌద చెప్తుంది ఒకసారి నాకు పూర్తి ఒకసారి ఓపెన్ చేయాలి. మామూలు ఇంట్రెస్ట్ న్యూస్ కాదు. ఇప్పుడు మనం ఏమన్నా మాట్లాడితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఏంటంటే పాపం పేటిఎం బ్యాచ్ చూస్తే ఏమనాలో ఏం చేయాలో అర్థమవుతలేదు కానీ చూసిన తర్వాత అలా బతుకులేందో. ఎస్, హైదరాబాద్ నడిబొడ్డున
ఈరోజు ఖైరతాబాద్ లో ఉన్నటువంటి విద్యుత్ సౌధ భవనాన్ని అటాచ్మెంట్ చేస్తూ ప్రిన్సిపల్ స్పెషల్ కోర్టు ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ కమర్షియల్ డిస్ప్యూట్స్ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి కోర్టు విచారణ జూన్ 5న జరగనుందనగా అప్పటి వరకు విద్యుత్ సౌధలోని 3000 చదరపు గజాల స్థలాన్ని విక్రయించడం లేదా గిఫ్ట్ చేయడం లేదా బదలాయించడం లాంటివి చేయొద్దని జడ్జ్ తాజా ఉత్తర్వులో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఒక కోర్టు కేసు దాని సంబంధించిన నెంబర్ ఏదైతుందో పిటిషనర్ కు బకాయిలు చెల్లించాలంటూ డిగ్రీ జారీ చేసిన విద్యుత్ సౌధలో చీఫ్ ఇంజనీర్ విఫలమయ్యారని తాజా నోటీసులో జడ్జి పేర్కొన్నారు. చెల్లించకుంటే వేలం కోర్టు నోటీసులు జారీ చేయడంతో పిటిషనర్ కు చెల్లించాల్సిన 2.56 కోట్ల బకాయిలను చెల్లించిన పక్షంలో ఆ స్థలాన్ని వేలం వేసేలా కోర్టు నిర్ణయం తీసుకునేలా తాజా నోటీసులో సంకేతాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే విద్యుత్ సౌధ భూమికి 4 దిక్కులా ఉండే సరిహద్దు వివరాలు కూడా నోటీసులో వివరించింది. అప్పటిదాకా ఆంక్షలు విజయ్ ఎలక్ట్రికల్స్ వర్సెస్ సిఈ ఏపీ ట్రాన్స్కో అండ్ 2 అదర్స్ కేసులు పలుమార్లు విచారించిన తర్వాత ప్రిన్సిపల్ స్పెషల్ కోర్టు జడ్జిపై నోటీసులు జారీ చేశారు. విద్యుత్ సౌధలోని 3000 చదరపు గజాల మేర భాగాన్ని అటాచ్ చేసిన వల్ల పిటిషనర్ 2.5 కోట్లు చెల్లించేంత వరకు ఈ స్థలాన్ని విక్రయించడం లేదా బదలాయించడంపై ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. ఈ భూమిని వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బును పిటిషనర్ కు చెల్లించేందుకు వీలుగా నోటీసులో పేర్కొన్న విధంగా జూన్ 5న కోర్టుకు హాజరు కావాలని సిఆర్ఈకి మంగళవారం జారీ చేసిన నోటీసులో స్పెషల్ కోర్టు జడ్జి పేర్కొన్నారు. ఆ నోటీసులు ఇవ్వడానికి కోర్టు తరపు ప్రతినిధులు విద్యుత్ సౌధ ఆఫీసుకు చేరుకున్నారు. 20 ఏళ్ల లీగల్ బ్యాట్లట. విజయ్ ఎలక్ట్రికల్ సంస్థ 2005లో తొలుత కోర్టు మెట్లెక్కింది. బకాయిలు చెల్లించేందుకు ప్రాపర్టీని అటాచ్ చేయాల్సిందిగా కోరింది. ఇదంతా వారిద్దరి మధ్య జరిగినటువంటి ఒక ట్రాన్సాక్షన్. సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిగిన అనంతరం పిటిషనర్ కు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వాటిని అమలు చేయకపోవడంతో 2011లో విజయ్ ఎలక్ట్రికల్స్ తరఫున మరో పిటిషన్ దాఖలైంది. 10 సార్లు విచారణ వాయిదా వేయగా చివరకు పిటిషన్ తరఫున విద్యాసాగర్ అనే అడ్వకేట్ వకాల్తా తీసుకొని గత ఏడాది డిసెంబర్ 18న విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ నల్గొండ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణను జూలై 30న జరిగేలా కోర్టు పేర్కొన్న ప్రత్యేక రిక్వెస్ట్ లో ఏప్రిల్ 16కు ఆ తర్వాత జూన్ 5కు వాయిదా పడింది. ఆ పోస్టే లేదంటూ నోటీస్ స్వీకరణకు నిరాకరణ. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సిఆర్ఈ అనే పోస్ట్ ట్రాన్స్కో సంస్థలు ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పోస్టే లేదంటూ లా డిపార్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొంటూ నోటీస్ తీసుకోవడానికి నిరాకరించారు. కొద్దిసేపు కోర్టు ప్రతినిధులు లా ఆఫీసర్ మధ్య వాదనలు జరిగాయి. సంస్థ హెడ్ గా సిఎండికి ఇవ్వడానికి ప్రయత్నించిన నోటీస్ ఆయన పేరు మీద లేనప్పుడు ఆయన ఇలా తీసుకుంటారని వాదించారు. చివరకు ఈ నోటీసులు విద్యుత్ సౌధ ప్రధాన భవనం తలుపులకు అంటించిన కోర్టు సిబ్బంది ఆ ఫోటోను తీసుకొని కోర్టుకు సమాచారం ఇస్తున్నట్లు సూచన తెలిపారు. సో మామూలు విషయం కాదు. ఈ రాష్ట్రంలో విద్యుత్ సౌధ అనేది చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ వాస్తవంగా. సో అందులో ట్రాన్స్కో ఉంటది, అందులో జెన్కో హెడ్ ఆఫీస్ ఉంటది, ట్రాన్స్కో హెడ్ ఆఫీస్ ఉంటది, అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన హెడ్ ఆఫీస్ కూడా మాక్సిమం అక్కడే ఉంటాయి వాస్తవంగా. సో ఈ రాష్ట్రం సంబంధించినటువంటి ఆపరేషన్, విద్యుత్ సంబంధించిన ప్రతి ఆపరేషన్ కూడా అక్కడి నుంచే మానిటర్ అవుతూ ఉంటది. అది ఈరోజు విజయ్ ఎలక్ట్రికల్స్ కు వాళ్ళకు మధ్యలో కొన్ని ట్రాన్సాక్షన్ జరగాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. అంటే కొన్ని డబ్బులు ఇచ్చే